Watch full episodes on Jio Hotstar. ఇంకా నేను ఎదురు చూడలేకపోతున్నాను. మా ఫుర్ఫురీ నగర్ షో ఎప్పుడు మొదలవుతుందో ఏటో. హలో మైక్ టెస్టింగ్. హలో ఫురి నగర వాసులు అందరూ కూడా తమ పార్టిసిపెంట్స్ యొక్క ఏరోప్లేన్ షో చూడడానికి ఎక్సైటెడ్ గా ఉన్నారని తెలుసు. ఇంతటితో మీ నిరీక్షణ అంతమైంది. మరికొద్ది క్షణాల్లో మీ ఫురి నగర్ లో నుండి వచ్చిన పార్టిసిపెంట్స్ వాళ్ళ షోని ప్రదర్శిస్తున్నారు. ఆ టీం ని లీడ్ చేస్తున్న వారు మన మోటు పతులు. నిజంగా అద్భుతం. మోటు పత్తులు ఇంకా వాళ్ళ మిత్రులు ప్రొఫెషనల్ పైలట్స్ కాకపోయినప్పటికీ వాళ్ళు అద్భుతమైన షోని ప్రదర్శించారు. అందుకే అందరూ మెచ్చుకుంటున్నారు. చప్పట్లు. నెక్స్ట్ షో గురించి ఎయిర్ మార్షల్ సిన్హా గారు చెప్తారు. హలో ఎవ్రీబడి, ఇప్పుడు మీరు ఇన్విజిబుల్ ప్లేన్ షో చూడబోతున్నారు. ఆ ప్లేన్ ఎప్పుడైనా మాయమైపోవచ్చు. ఆ తరువాత ఎవరికీ కనిపించదు. మాయమైపోవడం మాత్రమే కాదు, దాని శబ్దం కూడా మ్యూట్ అయిపోతుంది. ఆ తరువాత ప్లేన్ ఉనికిని ఏ ఒక్కరూ కనిపెట్టలేదు. మేము మా టీం అందరితో కలిసి ఎన్నో సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశాక ఇన్విజిబుల్ ప్లేన్ తయారు చేయడంలో సఫలీకృతమయ్యాం. ప్రపంచమంతటిలో మొట్టమొదటి ఇన్విజిబుల్ ప్లేన్ ఇదే. ఈ ఇన్విజిబుల్ ప్లేన్ మన దేశానికే గర్వకారణం. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ ది ఇన్విజిబుల్ ప్లేన్. నమ్మలేకపోతున్నాను. నిజంగా ఇది అద్భుతం. అసలు ఎప్పుడొచ్చిందో ఏమాత్రం తెలియలేదు. పత్తులు, నిజంగా ఈ ప్లేన్ ఒక విచిత్రమే. ప్లీజ్ somebody help. నాకు ఊపిరి ఆడట్లేదు. నా కళ్ళు తిరిగిపోతున్నాయి. ప్లీజ్ వేడే.
ఎవరైనా వెళ్ళి సాయం చేయండి. ఆ పైలట్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు. పత్రు త్వరగా పద. ఎలాగైనా సరే ఆ పైలట్ ని ప్లేన్ ని కాపాడి తీరాలి. పత్రు ఇక్కడ సంగతి నువ్వు చూసుకో. కిందకెళ్ళి నేను పైలట్ ని కాపాడతాను. పత్రు ఇక్కడ పైలట్ కనిపించట్లేదు. కాక్పిట్ కూడా కనిపించట్లేదు. ఈ ప్లేన్ గురించి నాకేమీ అర్థం కావట్లేదు. అరే మోటు, ప్లేన్ ఎలా ఉండాలో అలాగే ఉంది, కాకపోతే అది తల్లకిందులుగా ఉంది. ఏంటి ప్లేన్ తలకిందులుగా తిరిగిపోయిందా? ఎవరైనా దీన్ని తిప్పండి, మామూలుగా తిప్పండి ప్లీజ్. పైలట్ అన్నయ్య, ప్లేన్ సరిగ్గా తిప్పు, సరిగ్గా తిప్పు. అన్నయ్య, నీకు నేను హెల్ప్ చేయడానికి వచ్చాను. నువ్వు అంతా తలకిందులు చేసేస్తున్నావు. మోటు పారాషూట్ వేసుకోవడం మర్చిపోయాడు. మోటు మోటు జాగ్రత్త. పైకి తీసుకువెళ్ళు. వెరీ గుడ్, శభాష్ మోటు. థ్యాంక్ యూ వెరీ మచ్ మోటు. నిజంగా ఈ రోజు నువ్వు మాకు చేసిన ఉపకారాన్ని మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే, ఈ ప్లేన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మన మీద ఎందుకు ఫైరింగ్ చేస్తున్నాయి? అరే అందరూ దాక్కోండి, కవర్ చేసుకోండి. వాళ్ళ శత్రు కూడా చారులు, వాళ్ళని ఎలాగైనా అడ్డుకోండి. వాళ్ళు మన ప్లేన్ తీసుకెళ్లిపోతున్నారు. ఇన్స్పెక్టర్ చింగం, ఇవేనా మీరు చేసిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్? మా ఇన్విజిబుల్ ప్లేన్ రక్షించే బాధ్యత మేము మీకే అప్పగించాం. మర్చిపోయారా? ఏం చేశారు మీరు? అక్కడ మీరు కళ్ళప్పగిస్తూ చూస్తూ ఉండిపోయారు. మీ కళ్ళ ముందే వాళ్ళు దర్జాగా ఆ ప్లేన్ ని తీసుకెళ్లిపోయారు. ఆ ప్లేన్ మీరు మాకు తిరిగి తెచ్చివ్వకపోతే మీరు చేస్తున్న ఈ ఉద్యోగం ఊష్టింగ్ అయిపోతుంది. మీరు ఆ తర్వాత జైలుకి వెళ్లాల్సి వస్తుంది. నేను చెప్పింది అర్థమైందా? మాట్లాడరే, నాకు సమాధానం చెప్పండి. అరే ఏమయ్యాడీనా? భయపడి పారిపోయాడా ఏమిటి? ఎయిర్ మార్షల్ సార్, దయచేసి మాకు కాస్త టైం ఇవ్వండి. ఆ ప్లేన్ ఎక్కడున్నా సరే మేము వెతికి పట్టుకుని తీసుకొచ్చేస్తాం. ఇది మా ఫురిఫురి నగరం గౌరవానికి సంబంధించిన విషయం. మాకు గౌరవ భంగం కలిగితే చూస్తూ ఊరుకోము, అంతే. అవును సార్, మేము మీకు మాటిస్తున్నాం. ఓకే మోటు పతులు, మీరిద్దరూ ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను మీకు కొంత టైం ఇస్తాను. ఆ చింగానికి అర్థమయ్యేలా చెప్పండి. ఈ విధంగా దాక్కుంటే పనులు జరగవు. ఏదైనా తేడా జరిగిందో ఉద్యోగం ఊస్టింగ్ చేయిస్తా. అయ్యమ్మో, మోటు పత్రు నన్ను కాపాడండి. నా ఉద్యోగం పోతుంది. నన్ను తీసుకువెళ్లి జైల్లో పెడతారు. చింగం గారు, మీరేం బాధపడకండి. మీకు తోడు మేమున్నాం. ఆ ప్లేన్ ని వెతికి పట్టుకుందాం. అవును చింగం గారు, ఇప్పుడు ఇది మీ సమస్య కాదు, మన ఫురిఫురి నగరం గౌరవానికి సంబంధించిన సమస్య. అందరం కలిసికట్టుగా వెళదాం. ఆ ప్లేన్ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని తీసుకువద్దాం. భూగర్భాన్ని చీల్చుకొని వెళ్లాల్సి వచ్చినా, ఆకాశంలోకి ఎగరాల్సి వచ్చినా, సముద్రంలోకి దూకాల్సి వచ్చినా సరే, ఎక్కడ దాచిపెట్టినా సరే ఆ ప్లేన్ ని వెతికి తీసుకొద్దాం. థ్యాంక్ యూ మోటు పత్రు, థ్యాంక్ యూ. నా రోజుల మీద ఒట్టే చెప్తున్నాను. నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది మిత్రులారా. గాల్లోకి ఎగిరే ప్రతి ప్లేను తన వెనుక వైపు నుంచి పొగతో పాటు వేడిని కూడా ఉత్పత్తి చేస్తూ ముందుకు వెళ్తుంది. నేను నా హీట్ అండ్ స్మోక్ ట్రేసింగ్ గ్యాడ్జెట్ తో ఆ ప్లేన్ నేను ట్రేస్ చేయగలను మిత్రులారా. అదిరింది. ఇంకెందుకు ఆలస్యం పెద్దన్నయ్య, వెళదాం పదండి. మన ప్లేన్ దొంగిలించుకు వెళ్లిన వ్యక్తి ఎక్కడున్నా సరే అంతమైపోయినట్టే.
టామీ సింగ్, అంగారా ఆ క్యాప్సూల్ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆయన నిప్పుని మంచుని సమతూలనం చేస్తున్నారు. నువ్వు కొత్తవాడివి, అందుకే నీకు అసలు విషయం తెలియదు. అంగార శరీరం మొత్తం బడబాగ్నితో నిండిపోయింది. ఆయనకి ఎప్పుడైనా కోపం వస్తే ఆయన ఎంత వేడిగా మారిపోతారంటే లోహం కూడా నీళ్ళలా కరిగిపోతుంది. టామీ సింగ్, ఇన్విజిబుల్ తెచ్చామని అంగారా దగ్గర చెప్పండి. బోలా బారూద్, మీరిద్దరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగానే ఉన్నాం. అంగారా బాస్, ఇన్విజిబుల్ ప్లేన్ వచ్చేసింది బాస్. సంతోషంగా ఉంది, బాగా సంతోషంగా ఉంది. బాస్, ఎట్టకేలక ఇన్విజిబుల్ ప్లేన్ వచ్చేసింది. ఇప్పుడు మనం లోకం మొత్తాన్ని ఏలొచ్చు. మనవా? అవును బాస్, మనమే. నోరు మోయ్. నాగున్న పడబాగ్నిని మేలుకొలిపితే నువ్వు బూడిదైపోతావు. మనము కాదు దద్దమ్మ, నేను. నన్ను క్షమించండి బాస్. బాస్, కోప్పడకండి. సంతులనం. ఇప్పుడు సంతులనం చేస్తూ ఉండండి బాస్. నన్ను క్షమించండి బాస్, తప్పుగా మాట్లాడాను. మనం కాదు, నేనే. ఏమన్నావు? నేనా? అంటే ఈ లోకాన్ని నువ్వెళ్తావా? బాస్, ఈ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఈ ఏం చెప్పను, మేమనకూడదు, నేను అనకూడదు. ఓకే, నాకు అర్థమైంది. తమరే ఈ లోకం మొత్తం ఏలబోతున్నారు. ఇప్పుడు ఓకేనా బాస్? దారికొచ్చావు. గోలా బారూద్, నాకు నల్లటి ఐసు తీసుకురండి. ఇదిగో. తీసుకోండి బాస్, మీ ఆహారం. ఈ ఇన్విజిబుల్ ప్లేన్ తో సైన్యాన్ని సిద్ధం చేసి ఈ లోకాన్ని నా హస్తగతం చేసుకుంటాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.